బ్రేకింగ్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డితో శాంతి చర్చల కమిటీ నేతల సమావేశం జరిగింది. మావోయిస్టులతో కేంద్రం శాంతి చర్చలు జరిపేలా చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. కాల్పుల విరమణకు కేంద్రాన్ని ఒప్పించాలని ముఖ్యమంత్రిని శాంతి చర్చల కమిటీ నేతలు కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినతి పత్రం కూడా అందజేశారు. సీఎంతో శాంతి చర్చల కమిటీ కన్వీనర్ జస్టిస్ చంద్రకుమార్, ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ అన్వర్ ఖాన్, దుర్గాప్రసాద్, జంపన్న, రవిచందర్ భేటీ అయ్యారు. నక్సలిజాన్ని తమ ప్రభుత్వం సామాజిక కోణంలో మాత్రమే చూస్తుందని సీఎం రేవంత్ అన్నారు. శాంతి భద్రతల అంశంగా పరిగణించలేమని అన్నారు. గతంలో నక్సలైట్లతో చర్చలు జరిపిన అనుభవం సీనియర్ నేత జానారెడ్డికి ఉందని తెలిపారు. ఈ అంశంపై సీనియర్ నేత జానారెడ్డి సలహాలు, సూచనలు తీసుకుంటామని రేవంత్ తెలిపారు. మంత్రులతో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. సీఎం రేవంత్తో శాంతి చర్చల కమిటీ నేతల సమావేశం జరిగింది. మావోయిస్టులతో కేంద్రం శాంతి చర్చలు జరిపేలా చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. దీనిపై పూర్తి వివరాల్ని మా ప్రతినిధి అజీం అందిస్తారు. అజీం, కాల్పుల విరమణకు కేంద్రాన్ని ఒప్పించాలని ముఖ్యమంత్రిని శాంతి చర్చల కమిటీ నేతలు కోరినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? అజీం, శాంతి చర్చలు జరిపేలా చొరవ తీసుకోవాలని చెప్పి కూడా ఏదైతే శాంతి చర్చల కమిటీకి సంబంధించిన నేతలు విజ్ఞప్తి కూడా చేశారు. కాల్పుల విరమణకు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలని ముఖ్యమంత్రి నేతలను కూడా శాంతి చర్చల కమిటీకి సంబంధించిన నేతలు కూడా కోరారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినతి పత్రం అందజేసిన వారిలో శాంతి చర్చల కమిటీకి సంబంధించిన కన్వీనర్ జస్టిస్ చంద్రకుమార్, ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ అన్వర్ ఖాన్, దుర్గాప్రసాద్, జంపన్న, రవిచందర్ వీళ్ళందరూ కూడా ఉన్నారు. అయితే శాంతి చర్చల కమిటీ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘంగానే చర్చించారు. నక్సలిజాన్ని మా ప్రభుత్వం సామాజిక కోణంలో మాత్రమే చూస్తుంది తప్ప శాంతి భద్రతల అంశంగా పరిగణించాలని చెప్పి కూడా రేవంత్ రెడ్డి ఏదైతే వారికి తెలియజేశారు. అయితే గతంలో నక్సలైట్లతో చర్చలు జరిపినటువంటి అనుభవం సీనియర్ నేత అయినటువంటి జానారెడ్డికి ఉంది. ఈ అంశంపై సీనియర్ నేత జానారెడ్డి సలహాలు, సూచనలు కూడా తీసుకుంటామని చెప్పి రేవంత్ రెడ్డి వారికి వివరించారు. ఇక మంత్రులతో చర్చించి ఒక నిర్ణయాన్ని కూడా తీసుకుంటామని కూడా చెప్పారు. సో ఓవరాల్ గా అయితే శాంతి చర్చల కమిటీకి సంబంధించిన నేతలు కూడా చాలా సీఎం రేవంత్ రెడ్డి పాజిటివ్ గా స్పందించారు. సో కేంద్ర ప్రభుత్వం ఏదైతే కాల్పుల విరమణకు సంబంధించి కేంద్రాన్ని ఒప్పించాలని చెప్పి కూడా వారు కోరినటువంటి దానిపై కూడా చాలా సానుకూలంగా స్పందించారు కూడా చెప్పారు. సో ఏదైతే ఈ నక్సలైట్ సంబంధించినటువంటి శాంతి చర్చలకు సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి కూడా దీనిపై కేంద్ర ప్రభుత్వంకి ఏదైతే కాల్పుల విరమణ ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి కూడా కోరున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. సో శాంతి చర్చలకు సంబంధించిన నేతలు కూడా పాజిటివ్ గానే రేవంత్ రెడ్డి స్పందించారనేది చెప్తున్నారు. చందు. రైట్ అజీం, థ్యాంక్ యూ.